సో మేము లాస్ట్ 12 అవర్స్లో ఓన్లీ 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. ట్రాఫిక్ ఇట్లా ఒక 4 అవర్స్ అవుతుందంటే ఇట్లా స్టక్ అయిపోయి వెహికల్స్. ఇదంతా క్లియర్ అయ్యేసరికి మార్నింగ్ అవుతుందని చెప్తారు అందరూ. సో ఇంత మీ రీచ్డ్ ట్రాఫిక్ అయితే ఘోరంగా అయిపోయింది. ఇది ఎంత టైం పడుతుందో తెలియదు. ఈ ట్రాఫిక్ని కట్టుకోవడానికి అయితే అసలు ఓపికలేదు. సో ఈ ట్రాఫిక్ చూస్తుంటే అసలు ఇప్పటింతలో క్లియర్ అయ్యేటట్టు లేదు. బస్సు మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి లాభంగా తీసుకురావాలి. హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చిన. అసలు వ్లాగ్ ఏంటంటే చాలా పవిత్రమైనది, ఇది మంచి డివోషనల్ ప్లేస్ కూడా. సో మేమైతే కుంభమేళ, అయోధ్య, ఇంకా వారణాసి వెళ్తున్నాం. ఎప్పటి నుంచో ప్లాన్ ఉండే, అది ఈరోజు అయితే అయింది. కుంభమేళ ఇదైతే మహా కుంభమేళ 144 ఇయర్స్ తర్వాత అయితే ఒకసారి వస్తుంది. అంటే కుంభమేళలో ఉన్న టైప్స్ ఉన్నాయి. 4 ఇయర్స్కి ఒకసారి వస్తే 4 ఇయర్స్కి ఒక్కసారి వచ్చేది కుంభమేళ, 6 ఇయర్స్కి ఒకసారి వచ్చేది అర్ధ కుంభమేళ, 12 ఇయర్స్ ఒకసారి వచ్చేది పూర్ణ కుంభమేళ, 12 ఇయర్స్ 12 టైమ్స్ వస్తే మహాకుంభమేళ, అంతేనా? సో దీనికంటే చాలా ప్రత్యేకత ఉంది. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనం చేసిన పాపాలన్నీ తొలగించుకుందాం. ఏంది నీ బాధ ఉంది? హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ ట్రిప్కి అయితే వెళ్తున్నాం. సో మేమైతే వెహికల్లో పోదాం అనుకున్నాం, కానీ అది ఫ్యామిలీ అడ్జస్ట్ కాలేక బస్ అయితే చూస్ చేసుకున్నాం. మినీ బస్ అయితే, ట్రావెల్ బస్ అయితే బుక్ చేసుకున్నాం. ఈరోజు డేట్ వచ్చేసి అయితే February 15. కుంభమేళ స్టార్ట్ అయ్యి దగ్గర 1 మంత్ అవుతుంది. January 13 స్టార్ట్ అయింది కదా మమ్మీ? కుంభమేళ January 13 నుంచి February 27 వరకు ఉంది. సో మేమైతే ఈరోజు February 15 రోజు అయితే వెళ్తున్నాం. ఆ కుంభమేళకి చాలా ప్రత్యేకత ఉంది, అంతే కదా మమ్మీ? నాకేం తెలియదు, నాకు తెలిసినంత ఉంది లేదు మమ్మీకి. సో మేమైతే బస్సులో అయితే వెళ్తున్నాం. సో ఈ వ్లాగ్ అయితే మంచి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొంచెం ఫన్ కూడా ఉంటుంది. కుంభమేళ ఓనికి ఇన్ని కట్టలు తెచ్చినాయి, అన్నీ ఖాళీ అవుతాయా? ఇల్లు ఒక కట్ట నాకు ఇవ్వచ్చు, తిరిగి వస్తా. ఒక 2 నెలలు నాకు ఒక కట్ట చాలు, 2 నెలలు తిరిగి వస్తాం మంచిగా. ఇన్ని అజయ్ గారిని అయితే నేనే పంపించేసిన. సో ఈరోజైతే మనం పోతున్నాం. ఒకవేళ కలుసుకునే ఉంటే అక్కడ కలుసుకునే ఛాన్స్ కూడా ఉంది మనం. సో ఇంకోటి ఏంటంటే అందరైతే మ్యాక్సిమం ఫుల్ ట్రాఫిక్ ఉంది అంటారు. సో అది కూడా మనం చూద్దాం. అంతే, మనం పోవాలనుకుంటే ట్రాఫిక్ గీఫిక్ అది ఎట్లనైనా పోతాం, అంతే కదా మమ్మీ? ఏ మంచిగా కూర్చుంది. కాదు, కుంభమేళ పోతురా, కుంభాలు తిని పోతురా అని మూటలు కట్టిర్రు. కుంభాలు తినడానికి పోతున్నాం, కుంభమేళలో మునగడానికి పోతున్నాం. వామ్మో, ఇది మంచిగా ఉంది. సో ఇదైతే ప్లాన్ ఎన్ని డేస్? ఇది 5 to 7 days ప్లాన్. ఇదైతే ఫ్యామిలీ ట్రిప్గా కొంచెం ఫన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు నా బర్త్డే. ఫోటోది బాబాయ్ థమ్స్అప్ అయితే ఆవిరి, బీర్లు మంది ఏం లేవు మీకు. థమ్స్అప్ తీసుకో బాబాయ్, బర్త్డే గిఫ్ట్ ఇది, ఇంకేం లేదు. ఇదే ఈసారికి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బర్త్డే ఇప్పుడు ఏం దాపావా? ఏం లేదు, ఈయనకేమో. సో ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ఎప్పుడో 1 పోదామన్నారు, 4 అవుతుంది. టైం లెస్ ఫెలోస్, టైం సెన్సే లేదు అసలు మా వాళ్ళకి. సో ఇప్పుడైతే చిన్నగా అందరు బయటకు వెళ్ళారు, ఇంటికి తాళం వేసేసాం. మన బండ్లు నీడు ఉన్నాయి. పారి కమాన్ గో. ఇదే ఇప్పుడైతే మనం పోయే బస్సు. ఏదో పండుకోనికి ఇది, ఈ సీట్లు ఏసీ బస్సు. ఇదైతే బస్ పొజిషన్. ప్రతి ఒక్క సీట్ కి ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఏసీ క్లీనరా బ్రో నువ్వు బస్లా? కాదు, చెప్తున్నా బ్రో. చెప్పు, అన్నీ చెప్పు. బస్ మంచి అమ్మా. బస్సు మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి లాభంగా తీసుకురావాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర.
అందులో కూడా పెట్టిరికి ఇలా మొత్తం ఇరికిచ్చి ఇట్లుంది వాళ్ళు లగేజ్ మొత్తం నింపి పడేసారు దీంట్లో. సో గైస్ ఇప్పుడైతే ఒక ఫుల్ ట్యాంక్ అయితే వేయించినాం. అరౌండ్ ఒక 7,000 అయింది ఫుల్ ట్యాంకు. డ్రైవర్ అన్న వాళ్ళు లంచ్ చేస్తా అంటే ఆగినాం. సో పెట్రోల్ అయితే ఫుల్ చేయించినాం. ఇది ఎంతవరకు అవుతుందో తెలియదు. మనం కూడా బ్లాగ్ అయితే మంచి కంటెంట్ ఇస్తా. లోపల మా ఫ్యామిలీ ఫుల్ చిల్లు. ఇప్పుడు చిల్ అయితే ఎవరు, అందుకే బయటకు వచ్చినాయి సిగ్గు అవుతుందని. సో లోపల ఇంత కొద్దిసేపు కాగానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చూపిస్తా. బ్లాగ్ అయితే మొత్తం చూడండి, మస్తు ఫన్నీ ఉంటుంది. సో రేపు ఎప్పుడు రీచ్ అవుతామో తెలియదు. ఎంజాయ్మెంట్ డివోషనల్ అన్నీ చేద్దాం. సో ముందు చూద్దాం. ఇంకా ముందు కూర్చురు ఒక్కొక్కరు తెలియకలు 2 సీట్లు తీసేసి బెడ్లు వేసి కింద కూర్చురు మంచిగా. థ్రాట్ కాదు, థ్రోన్ థ్రాట్ అన్నావు. నువ్వు ఇంగ్లీష్ మీడియం అని మాకు తెలుసులే, నువ్వు ఇంగ్లీష్ మీడియం అని నాకు తెలుసు. కానీ మంచి కూర్చోరు ఒర్లిసా ఒకటే తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఈమె కొంచెం మెంటల్ అనమాట, అందుకని దిస్ idiot has a mental, she is admitted in mental hospital by mistake. She came from Eragada. కర్రగడ్డకి వెళ్ళొచ్చినందుకే కర్ర ఉన్నా. శివుడు ముక్కుదానా ఏ మమ్మీ? రీక్రియేట్ చేస్తుంది. చిల్లర్లు 10 రూపాయలు నోటు ఉండి ఇగో నా వంతు సహాయం. గుడి దగ్గరికి అయితే పోతున్నాం. ఎడికి పోతున్నాం బాబాయ్? గుడికా? చిన్న గుడికా? సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఓఆర్ఆర్ దగ్గర దాకా వచ్చినాం, కానీ ఓఆర్ఆర్ ఎక్కలే, పక్కన చిన్న బ్రేక్ తీసుకున్నాం. సో ఇప్పుడే ఓఆర్ఆర్ అయితే ఎక్కించినాం. నేను ఇంటికానే చెప్పిన కుంభమేళ ఓట్లేరు, కుంభాలు తినడానికే పోతారని చెప్పినా కదా, ఇదే ఎగ్జాంపుల్. ఇది తింటనే ఉంది, తింటనే ఉంది. ఈడ ఫైటే తినడానికి వచ్చారు కదా మీరు. నీకు చెప్పినాగా ఇలా తినకుండా అనిపిస్తురా? తింటున్నవారు అందరు తింటున్నవారు చంపుతారు. నేను కూడా తింటున్నా. తాగుతుండేడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంటే జోక్ అని చెప్పాలా? మామూలుగా లేకుండా మ్యాజిక్ మూమెంట్ కలుపుకొని వచ్చిన వాళ్ళ నువ్వే సెట్ అయినా మంచిగా ఉందా? మ్యాజిక్ మూమెంట్ మంచి మూమెంట్ ఇస్తుంది. మ్యాజిక్ మూమెంట్ తాగుతుంది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. ఓట్ తిన్నర్ వేసి ఇలాంటి ఎవరొక్కరు మీ పక్కన ఉంటారు, చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఆ స్మెల్ తట్టుకోలేము. ఇదంతా థమ్స్అప్ కోసమే డాన్స్ చేసింది.
థమ్స్అప్ ఇస్తాలు ఏమో డ్యాన్స్ చేసింది. మెడ్చల్ టౌన్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల అయితే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడే మెడ్చల్ దగ్గర అయితే ఆయనం. సో ముందు టాక్ ఏంటంటే మా బస్ డ్రైవర్ అన్న వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 30 టైం మాత్రం రావడం, ట్రాఫిక్ ఉందంటున్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6:37 మధ్యలో టైం అవుతుంది. సో కొంచెం ఆగిపోదాం, నైట్ పూట అయితే బండ్లు ఎక్కువ ఉండవని చెప్పి సైడ్కి అయితే ఆపేసారు. అక్కడ కూడా ట్రాఫిక్ ఫుల్ ఉందంట. ఇప్పుడు కాకుండా నేను కన్నా ముందు పోయినప్పుడు 300 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ ఉన్నాయంట. 3 రోజులు కొట్టిందంట పోనీకి. ఇంత పెద్ద టాస్క్ ఉందంట. చూద్దాం ఏమవుతుందో మనకి. మన వాళ్ళు అయితే విసురు మంచిగా బ్రేక్ టైం బ్రేక్ టైం ఓ సీతరామ మనం పోయట్లేవు. ఇది న్యాయం కాదు. తాగనోళ్ళే మీరు కూర్చురు, తాగనోళ్ళు డాన్స్ చేస్తురు. కాదు డాన్స్ పోటీలు ఇప్పుడు ఒక జంట అయిపోయింది, మరో జంట కావాలి. నెక్స్ట్ 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 మీరు అయిపోయిన తర్వాత మమ్మీ డాడీ లేరు, వాళ్ళు చిన్నోళ్ళు, మీరు నడపాలు పెద్ద లాస్ట్. చిన్నోళ్ళు అయిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు నడిపోళ్ళు డాన్స్ చేయాలి. సో ఇట్లయితే డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. మంచి మంచి ఇంకా ఫన్నీ ఉంటుంది. మళ్ళీ సార్ టెక్నికల్లీ లాజికల్లీ మీ రియాక్షన్లు తీయాలి దానికన్నా. ఇప్పుడు ఏం తెలుసా, బ్యాటరీలు అన్నీ లో అయిపోయినాయి. రీఛార్జ్ కానీ కొంచెం టైం పడుతుందా? ఒక బ్యాటరీ పడిపోయింది స్లీప్. ఈ బ్యాటరీ అడ్డం పడ్డది, ఈ బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఈ బ్యాటరీ అయితే డాన్సర్, ఈ డాన్సర్ ఎప్పుడో పన్నది. ఆఫ్ కవరేజ్ ఏరియాకున్న పోయింది అప్పుడే. సో డాన్స్ ప్రైజ్లు అయితే ఇప్పుడు మా ఆరాధ్య ఫస్ట్ వినండి. సో నీకైతే కుల్ఫీ ఐస్ క్రీమ్ నా గిఫ్ట్ ఇస్తున్నా. అందరినీ గిఫ్ట్ ఆడుకోపో డాన్స్ చేసినందుకు. అందరు గిఫ్ట్ ఇవ్వను. ఫస్ట్ ఫస్ట్ గిఫ్ట్ ఏం కావాలి ఆరాధ్య? కాకుల కంటే ఘోరంగురుగా మీరు అందరు నామడి పడుతురు. ఏడికి వస్తుర్రు నాయన, నామడి వస్తురు మీరు. ఇలా బర్త్డే కూడా ఎవరికి ట్రీట్ ఇయ్యాడు తెలుసా? ఇలా పిచ్చాడు, అందుకనే ట్రీట్ ఇయ్యాడు. ముసలానా ముసలోడా తాత ఏదంటది కొని మన ఐస్ క్రీమ్ లోనే ఏదంటది ₹2 ఐస్ క్రీమ్ కొని సపా. ఇంకేనా ₹2 ది ₹2కి ఐస్ క్రీమ్ వస్తా అడుగుపో. ఏం కావాలి బే, నీకేం కావాలి? అన్నా తల ఒక కుల్ఫీ, 1 2 3 4 5 6 6 4 కుల్ఫీ బాదం షేక్ ఉందంట. అయ్యో ఏం లేవంటారా? బాదం షేక్ ఇనవరా తెలియదు మాకు. నీకు ఇప్పుడు పైసలు ఓడియాలి. తిను శివుడు ముక్కుదానా, ఇట్లా ముక్కు ఇట్లా కారుతుంటది, అయినా తింటది. ఎట్లా మంచిగా ఉందా? మంది సొమ్ము మంచిగా ఉంటది.
ఐస్ క్రీమ్ తీసుకురు ఎక్కడో అక్కడ వేరు గ్యాప్లా కాదు ఇదంతా స్నాప్ బ్యాచ్ ఇలా అంతా చిన్నపిల్లలు స్నాప్ ఇచ్చోళ్ళు ఇంకెన్ని రోజులు రా ఈ స్నాప్లు ఆపుర్రా నువ్వు తొర్రి పనులు ఆరాధ్య ఇప్పుడైతే 200 బొక్క వీళ్ళ వల్ల బర్త్డే అని అందరికీ తప్పించుకుందాం అనుకున్నా 200 లాజ్ చేసి వీళ్ళు అయితే ఇయ్యను పళ్ళు ఒకసారి ఈ పొట్టి వాళ్ళ హైవే ఉంది నీ 2 పళ్ళ మధ్యలో ఈ పొట్టి వాళ్ళ 200 లాస్ట్. సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే నియర్లీ మేమైతే ఒక 300 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అవుతుంది. చిన్న ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినిపోదామని ఆయన. ఇంకోటి ఏంటంటే మేము ఈ ట్రిప్ ఫ్యామిలీ ట్రిప్ కదా, మేము ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే నార్త్ ఇండియన్ ఫుడ్ మనకు అసలు సెట్ కాదు. ఇట్లా ఇప్పుడు ఒక 2-3 మెంబర్స్ ఉంటే అడ్జస్ట్ కావచ్చు. ఇప్పుడు మేమైతే ఒక 15 మెంబర్స్ ఉన్నాం. ఎవరికి ఒక ప్రాబ్లం వచ్చినా అందరికీ రిస్కే అని చెప్పేసి అయితే మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మన వాళ్ళు అయితే అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, ఆడ పోయిన తర్వాత చూపిస్తా. ఇంకోటి ఇందులో బెనిఫిట్ ఏంటంటే మన ఇష్టం వచ్చింది మనం చేసుకోవచ్చు. ఆడ పోయినాం అనుకో, ఆడిచ్చింది ఎట్లున్నా ఎంత గలీజ్ కూడా తినాల్సి వస్తుంది. సో ఆడికి పోయిన తర్వాత ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసి చూపిస్తా. చేసిన తర్వాత మంచి చంపి కథం ఎక్కి అందరు అంటారు, మనం ఎంజాయ్ చేద్దాం. అప్పుడు మంచిగా సెట్ చేసి రీడ చిన్న కూర్చొని అందరూ సో పప్పు అయితే చేస్తున్నారు. డాన్స్ చేస్తే థమ్స్ అప్ ఇస్తాను. ఓకే డాన్స్ ఐస్ క్రీమ్ ఇచ్చిన కుల్ఫీ కొనిచ్చిన ఐస్ క్రీమ్. ఇప్పుడు నీ గురించి ఎవడు మాట్లాడి ఇట్రా నీకు నా గురించి నేనే చెప్పుకుంటా. నువ్వు సెల్ఫ్ డబ్బు. సో ఇడైతే వీళ్ళు చూడు మంచిగా వంట చేస్తారు. ఇదే ఊరు మాకు తెలియదు. తిక్కనూరు నీకు తిక్కగా, అందుకే తిక్కనూరు. సో ఇంకోటి ఏంటంటే మనం నార్త్ ఇండియా పోయినప్పుడు లదాఖ్ పోయిన వీడియోలు చూస్తే అందరికి అర్థమై ఉంటుంది ఫుడ్కి అప్పుడు ఎంత రిస్క్ అయిందో. మాకు ఫుడ్ ఏడ బాగాలేక మాకు సెట్ కాలేక, అందుకని అంత ప్లాన్ అంతా మనదే ఫుడ్ సెటిల్మెంట్ది. నేను మరీ చెప్పిన మా వాళ్ళకి ఇట్లా గలీజ్ ఉంటుంది సెట్ కాదు మనకని. సో అందుకైతే ఇదైతే ఈ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ అయిపోయింది. ఒక ఫ్యామిలీ ట్రిప్ పోతే ఎట్లుంటుందో అంతా మనకు చూపిస్తాం మంచిగా. తిను మంచిగా తిను. సో ఇప్పుడే డిన్నర్ చేసి అయితే స్టార్ట్ అయిపోయినాం. వీళ్ళ సెటిల్మెంట్ ఇప్పుడు మంచిగా సెటిల్మెంట్ చేసుకోవాలి. టైం వచ్చేసి అయితే 11 అవుతుంది. అందరూ అయితే మంచిగా స్లీప్ వేసిర్రు. నాకైతే నిద్రనే వస్తలేదు అసలు. ఏం చేయాలి ఏమర్థం అట్లా అంతా ఆమామ అవుతుంది. సిగ్నల్ కూడా రావట్లేదు. ఆఖరికి ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టినా ఏదో అట్లా ప్రయత్నాలు చేస్తున్నా. మెంటల్ చేస్తుంది ఘోరంగా అసలు. మనం అయితే ఇప్పుడు నిర్మల్ దగ్గర ఉన్నాం. చాయ్ తాగుతానికి ఆయన కానీ చాయ్ బాగాలేదు, గలీజ్గా ఉంది. అందరూ మళ్ళీ లోపలికి ఎక్కురు చలో. ఇదంతా ప్లేస్ వచ్చేసి తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్. ఇది అన్ని బండ్లు అయితే అన్న ఆగేసి నువ్వు అక్కడ దాకా ముందర పోయేదేమో కానీ తడిసి మోపుడైతే నిద్రనే వస్తలే అసలుకి. ఇప్పుడు 2:30 అవుతుంది టైము, నిద్రనే వస్తలే అసలుకి. ఇదంతా బార్డర్ ట్యాక్స్ కట్టనీకైతే ఆపిరు. ఇవన్నీ ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్ అంటే ఎల్లో ప్లేట్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్. వాటికైతే పక్కా ప్రతి స్టేట్ దాటాలంటే బార్డర్ ట్యాక్స్ అయితే కట్టాలి. దీనికి ఉన్న ట్యాక్సీ కట్టనీకైతే వెళ్ళినాడు మా డ్రైవర్. సో అతను వచ్చి నాకైతే వెయిట్ చేద్దాం, పోయి ఛాయ్ తాగదు అనుకుంటున్నాం. గుడ్ నైట్. ఇక ది నెక్స్ట్ డే ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8:30 అవుతుంది. మేమైతే మధ్యప్రదేశ్ అయితే ఎంటర్ అయ్యి ఒక దగ్గర అయితే ఆపేసినాం. ఎందుకంటే బ్రష్ చేసుకొని ఇట్లా చిన్న చాయ్ టిఫిన్ చేద్దామని అయితే అయిపోయినాం. ఇప్పుడైతే ఇంటి స్టార్ట్ అయ్యి ముందర పోయిన తర్వాత ఆగి ఇక్కడ టిఫిన్ చేసి చాయ్ తాగుదాం. మారా ఇంకా చాయ్ బాగాలేదు, మనమే పాలు తెచ్చుకొని పెట్టుకొని తాగుదాం అంతే. అది చేద్దాం ఇప్పుడు, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం జబల్పూర్కి ఒక 30 కిలోమీటర్స్ ముందు అవుతున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మేమైతే టిఫిన్ చేసుకోవడానికి అయితే ఆయనం. టిఫిన్తో పాటు అట్నే లంచ్ అయినా ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ ఆగి టైం వేస్ట్ ఎందుకని. సో మా వాళ్ళని చూపిస్తే అందరు ప్రొఫెషనల్ చెఫ్స్ ఇక్కడ మంచిగా ఒక్కొక్కరు సెటిల్మెంట్ చేసారు, నీట్గా కూసురు. ఏం కూర వండుతారు మమ్మీ? వంకాయ ఆలుగడ్డ కర్రీ. సో ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తారు. కర్రీ చేసిన తర్వాత మళ్ళీ తినేటప్పుడు చెప్పాలి ఎట్లుందో. చెప్తాను ఏంటిది ఇది? టమాటా రైసా? నీ పని తినడే, నీ పని వండుడే, నీ పని వేసుడే. నువ్వు తిండు తొరి పని రారాద్యా. ఇంత కింది పోతున్నాం మనం. ఘాట్ సెక్షన్ ఇదంతా. ఇక్కడ అనిమల్స్ ఉంటాయా? యానిమల్స్ ఉండవు, నువ్వే ఉన్నావు కదా యానిమల్. ఇప్పుడైతే జబల్పూర్ బైపాస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా 370 కిలోమీటర్స్ ఉంది ప్రయాగరాజ్ అయితే. అక్కడైతే ట్రాఫిక్ ఉంది అంటున్నారు. మ్యాక్సిమం వచ్చే కార్లు వెహికల్స్ అన్నీ మన టీఎస్ నుంచి ఎక్కున్నాయి, టీఎస్ మహారాష్ట్ర నుంచి ఎక్కున్నాయి. ట్రాఫిక్ కూడా ఫుల్ ఉందంట అక్కడ.
మన అజయ్ ఉంది కదా, అజయ్ నాకు అప్డేట్స్ ఇస్తుండ్రు అన్నీ. సో మనం ఎంత వీలైతే అంత ఢిల్లీ వెళ్ళేటట్టు చూద్దాం. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కుంటే రూట్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఆసియా అని అనుకుంటున్నాం. ఇంకోటి ఎటైతే తెలియదు ఇక. మళ్ళీ ఎక్కినామంటే మళ్ళీ కోమా ఇక మళ్ళీ స్లీప్ వేయాలి ఇప్పుడు మళ్ళీ. ఇది రూల్స్ అందరికి దొంగ ఆడొద్దు మరి. ఇది దొంగ ఆడొద్దు. ఎవరు దొంగ ఆడినా దొంగలే. ఇగో ఫస్ట్ ఆట మనమే విన్ను. నేనే విన్ను. ఆడరాదు. జోకర్తో పర్లేదు, నాకు అన్ని కార్డులు కలిసిపోయినాయి. కాలే కాలే అయితే నాదే అవుతుంది. నీ 50 రూపాయలు చెల్లు. వీళ్ళిద్దరిని అడుక్కో, పైసలు నా కాళ్ళు లేవు. ఇక నువ్వు 50 నెక్స్ట్ ఇయర్ ఎవరు? నువ్వే వేసేది మమ్మీ. మళ్ళీసారి గెలిచింది నేనే, నువ్వు గెలవు. ఇక 100 రూపాయలు ఇవ్వాలి బాబాయ్ నువ్వు నాకు. పిన్ని 100, 50 మమ్మీ 50 రూపాయలు ఇవ్వాలి. ఇప్పటిదాకా పెట్టినా కానీ చెవులో పెట్టుకున్నా మళ్ళా. ఖాళీ రమ్మి నాకు రాదు. నేను 4th కార్డు ఆడుకోకుండా గెలిచినాను. రమ్మ ఆడుకుంటారు. ఆడుకోరు మీరే, నేను పోతున్నా. సో ఇక్కడ బంక్స్లలో అయితే పెట్రోల్ ఉన్న దాంట్లో డీజిల్ ఉన్న దాంట్లో పెట్రోల్ అయితే అవైలబుల్ లేదు. బంక్స్ కోసం అయితే అందరు తిప్పలు పడతారు. ఫుల్ రష్ కూడా ఉంది పెట్రోల్ కోసం. ఇప్పుడే అయితే ఫుల్ ట్యాంక్ అది వేపిస్తారు మన బండి. ఓ కాదు, నిన్న డాన్స్ చేసి రొర్లీలు కదా, సప్పు లేదండి. ఓ బాబాయ్ లేరు డాన్సులు. నిన్న ఎంజాయ్మెంట్ ఉంది, అలా సైలెంట్ ఉంది బండి మొత్తం. వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. కళ్ళు తెరిచే లోపల దాదాపు ఒక 10 వెహికల్స్ అయితే పోతున్నాయి. మొత్తం ఈ వెహికల్స్ అన్నీ మ్యాక్సిమం ఒక 90% వరకు అయితే ప్రయాగరాజ్కే. చూస్తుంటే అర్థం కావట్లేదు, ఘోరంగా అయితే ట్రాఫిక్ ఉంది. చూసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ముందర ట్రాఫిక్ ఎంత ఉందో మనం కూడా క్లారిటీ చేయలేము. అదే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. సో మనకి ఇప్పుడు చెప్పేటోళ్ళు కూడా ఎవరు లేరన్నమాట. ఎవరినైనా వెతకాలి ఇప్పుడు మనం. వాటర్ చూడండి ఎట్లా అమ్ముతారు. హైవే పక్కన డైరెక్ట్ కూల్ క్యాన్స్ ఎట్లా అమ్ముతారు. ఇక్కడ వాటర్ బాటిల్ ఎక్కడ దొరుకుతలేవు. ఏం ఏరియా అనేది? రివా. ట్రాఫిక్ ఈ నుంచే స్టార్ట్. ఇక ఫుల్ దూరం ఉంది బాబాయ్ ట్రాఫిక్. ఇలా మీరు ఇంతసేపు గేమ్ అది ఆడుతురు కాబట్టి ఇలా పాటలు పనికి మళ్ళీ పాటలు 10 నిమిషాలు అవుతుంది ఇక స్టక్ అయ్యి. మమ్మల్ని మెల్లపోతున్నాయి. అంతే ఇక. ట్రాఫిక్ ఇన్ రేవా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. మనం సైడ్ వచ్చేసినాం పక్కకి. ఇట్లా ఒక లాస్ట్ 3 కిలోమీటర్స్ నుంచి ఇదే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇట్లా. సో మేమైతే సైడ్కి పక్కకి సర్వీస్ రోడ్ అయితే ఎక్కేసినాం. ఓ అమ్మ ఇంకా వస్తూనే ఉంది. ఓ అమ్మ ట్రాఫిక్ ఘోరంగా అంటే ఘోరంగా ట్రాఫిక్ ఉంది. పబ్లిక్లో కష్టకాలం ఉంది పోవడం. ఇంకా ట్రాఫిక్ అలానే ఉంది. ట్రాఫిక్ ఉంది. ఇంకా ఒక 5 కిలోమీటర్స్ అవుతుంది. ఇట్లానే ట్రాఫిక్ అయితే ఇట్లానే కంటిన్యూ అవుతుంది. ఇంకెంత దూరం ఉందో తెలియదు. సో మ్యాక్సిమం మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం అయితే రివాల్ అయితే ఒక ఆపుతారు అనుకుంటా. ఆపి పంపిస్తారు అనుకుంటా. చూద్దాం ఏమైతే తెలియదు. ఇక ఇంకా ట్రాఫిక్ అట్లానే ఉంది. ఇంకా ట్రాఫిక్ అలానే కంటిన్యూ అవుతుంది. అన్ని లారీలే ఉన్నాయి ఇక. రివా 10 కిలోమీటర్స్. సో ఇట్లా ఏమన్నా తగ్గుతుందని చెప్పేసి అయితే ట్రాఫిక్ రివా టౌన్లో నుంచి అయితే వెళ్తున్నాం మేము. చూద్దాం ఏమవుతుందో. ఇంకా చూడండి ఇంకా ట్రాఫిక్ అట్లనే ఉంది. అసలు ఈ ట్రాఫిక్ ఎంత దూరం ఉందో కూడా ఎక్స్పెక్ట్ అసలు ఏం అర్థమే కావట్లేదు. ఇంకేదా ఉంటుందో. హైవేలో అయితే ట్రాఫిక్ ఉందని చెప్పేసి అయితే రేవా టౌన్ నుంచి వచ్చినాం. టౌన్లో ఖాళీ ఉంది. అంటే ఏమైనా నెసెసరీ థింగ్స్ ఉంటే కొంచెం తీసుకోవచ్చు ఇక్కడ. సో అందుకని అయితే ఇట్లా వచ్చేసినాం. పెరుగు దేనికి 30 తిప్పాలు వాటి ఇప్పటిదాకా దొరుకుతలే ఏడా పెరుగు. ట్రాఫిక్ ఏం టోల్ గేట్ అనేది? వెల్కమ్ టు రేవా హనుమా టోల్ రోడ్. ఇక్కడ నుంచి అయితే ప్రయాగరాజ్కి ఎగ్జాక్ట్ 100 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే మేము లంచ్ చేసుకొని కాయినాం. హైలైట్ స్టోరీ ఏంటంటే అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటే. ఆడ ఉందో ఫోన్ అడుక్కుని నాకు ఫోన్ చేస్తుండే ఒకటే. తమ్ముడు పాపం బుక్ అయ్యిండు. ఏం టెన్షన్ పడకుర్రా అంట. మళ్ళీ ఇంకా స్టోరీ కూడా రాదు అల్లుతుండు. సో మన వాళ్ళు అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తుండ్రు. పోయి ఇక్కడ తిని ఈయనకెళ్ళి స్టార్ట్ అయిపోవడం. ఇంకా మనం ఏ టైంకి వెళ్తామో తెలియదు కానీ వండుకోవాలి. ఎందుకంటే రేపటి నిద్ర ఉండదు కాబట్టి. చూద్దాం. అప్పుడే అన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది. సో దీని అయితే ఇప్పుడు తినాలి. ఇంతకుముందు
లంచ్ అని చెప్పిన, లంచ్ సారీ డిన్నర్. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10:40 అవుతుంది. మనం ఏ టైం పోతామో మనం కూడా ఎగ్జాక్ట్ ఇంక క్లారిటీ లేదు. జల్దీ పోతే మంచిదే. దేకింగ్ క్యా సీన్ అభి తినలే బాబాయ్. కుమ్మలు ఇక్కడ తాగుతున్న మజా ఎంజాయ్. సో తినైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 100 ఉంది కదా, అది అయిన తర్వాత అప్పుడు లేసి ఇప్పుడు వండుకోండి ఇక కోమా. ఇప్పుడు ఎక్కువ బట్టే బాస్ లేచి స్టార్ట్ 7 kilometers. ఓన్లీ 7 kilometers వాకింగ్ అంట. ఈజీ, నేనైతే ఈజీ నడుస్తాను, నాకు తెలుసు అది. ఎవరు నడవరు, తెలిసిపోతుంది. అవన్నీ క్లిప్పులు తీసి అప్పుడు హైలైట్ ఉంటుంది. అమ్మ అయ్యా అంటారు, అప్పుడు తీస్తా, ఇప్పుడు కాదు. అందరు వచ్చిరా. మనం ఇప్పుడైతే ఆ రైలు ఘాట్కి ఒక 15 kilometers దూరంలో అవుతున్నాం. స్టక్డ్. ఇదైతే ప్రయాగ్ వెళ్ళే వాళ్ళకైతే ట్రాఫిక్ అప్డేట్. ట్రాఫిక్ చూడండి, ఇక్కడ నుంచి కరెక్ట్ ఆ రైలు ఘాటు 12 kilometers ఉంది. ట్రాఫిక్ చూడండి చాలా ఘోరంగా ఉంది. ఇట్లా ముందల్లా అనుకుంది, ఎంత దూరం ఉందో తెలియదు. సో వెహికల్స్ అయితే చాలాసేపు అవుతుంది అసలు మూమెంట్ లేక. ఇది ప్రయాగ్ అంటే లోపలికి ప్రయాగ్ వచ్చే వాళ్ళకి, ప్రయాగ్ అవుట్ గోయింగ్, ప్రయాగ్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళ రూట్ కూడా ఎంత ఖాళీగా ఉందో. పోయేటోళ్ళు ఎవరు లేరు, అందరు వచ్చేటోళ్ళు ఎవరు. ఇక్కడ చాలాసేపు అవుతుంది ఇట్లా స్టక్ అయ్యి కూడా. ఇంకెంత టైం పడుతుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. లాస్ట్ 10 kilometers 3 hours పట్టింది మాకు రానికి. ఇంకెంత టైం పడుతుందో చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం. ట్రాఫిక్ ఇట్లా ఒక 4 hours అవుతుందంటే ఇట్లా స్టక్ అయిపోయి వెహికల్స్. ఇదంతా క్లియర్ అయ్యేసరికి మార్నింగ్ అవుతుందని చెప్తారు అందరూ. సో ఎంత టైం పడుతుందో కూడా మనకు తెలియదు, ఇంకా క్లారిటీ లేదు. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా మళ్ళీ ఏ టైంకి వెహికల్స్ అయితే మూవ్ అవుతుందో అప్పటి వరకు వెయిట్ చేయాలి, ఇక తప్పదుగా. మనం జబల్పూర్ దాటిన నుంచి అయితే ట్రాఫిక్ అనేది నార్మల్గా స్టార్ట్ అయిపోయింది. రేవా సిటీ దాటిన తర్వాత అయితే ట్రాఫిక్ అనేది కంటిన్యూస్గా అంటే కొంచెం లైట్గా ఉంది. వీ రీచ్డ్ ప్రయాగ్రాజ్. ట్రాఫిక్ అయితే ఘోరంగా అయిపోయింది. ఇది ఎంత టైం పడుతుందో తెలియదు. ఈ ట్రాఫిక్ని తట్టుకోవడానికి అయితే అసలు ఓపికలేదు. ట్రాఫిక్ చూస్తుంటే అసలు ఇప్పటింతలో క్లియర్ అయ్యేటట్టుగా లేదు. ఏమన్నా వంటిరా పింక్ హైలైట్ అన్నదిగా. ఒక 5 hours తర్వాత అయితే వెహికల్ మూమెంట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ట్రాఫిక్ అయితే క్లియర్ అయింది అనుకుంటా, అందుకే వెహికల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. చాలాసేపు అయితే మేము అంటే బ్లాక్ అయ్యి కూడా వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి. దానికి వీఆర్ సో హ్యాపీ. చూద్దాం ఇంకా ముందే ఏమవుతుందో. సో ఇప్పుడు ట్రాఫిక్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. వెహికల్స్ అనేవి స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. సీన్ కట్ మళ్ళీ జామ్ అయింది. ఎంతసేపు అయితే స్పీడ్ అని వచ్చింది, ఇప్పుడు చూస్తే స్టంట్ రిక్కే అన్నది మళ్ళీ. సో మేము లాస్ట్ 12 hours ఓన్లీ 130 kilometers ట్రావెల్ చేసినాం. అది ఫ్రమ్ రేవా టు ప్రయాగ్రాజు. ఇదైతే అసలు పెద్ద టాస్క్ అయిపోయింది. లాస్ట్ 12 hours 130 kilometers ఏంది భయ, అసలు అర్థం కూడా కావట్లేదు తెలుసా. అంత షార్ట్ డిస్టెన్స్, అంత టైం ఎందుకు పట్టిందో. అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ, అసలు నమ్మబుద్ధి కూడా కాలేదు తెలుసా ట్రాఫిక్ని చూస్తే ఇంత షార్ట్ జర్నీ అవుతుందని. సో ఇంకా మీకు అంత డౌట్ ఉంటే నార్మల్గా మేము రేవాల్ ఉన్నప్పుడు అయితే క్లిప్ యాడ్ చేస్తాను. దాని టైమింగ్ చూడండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రయాగ్రాజ్కి ఏ టైంకి చేరుకున్నానో ఆ క్లిప్ని యాడ్ చేస్తాను. టైమింగ్ చూడండి, అంత టాస్క్ అయిపోయింది. సో అంత ట్రాఫిక్ ఉన్నా కూడా లాస్ట్కి అయితే ప్రయాగ్రాజ్ అయితే చేరుకున్నాం. ఎవరు వచ్చినా ప్రయాగ్రాజ్కి వెహికల్స్లో అందరికీ సేమ్ సీను. సో ఫైనల్గా అయితే ప్రయాగ్రాజ్కి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడే పార్కింగ్లో అయితే బండి పెట్టేసినాం. కింది బయటగా చూపిస్తా, అంత కంపు ఉంది, గలీజ్గా ఉంది, వాసన వస్తుంది. బయటకు పోతేనే గబ్బు వాసన వస్తుంది. బయటగా చూపు ఒకసారి నీకు. ఇది వచ్చేసి అయితే పార్కింగ్, ఇదంతా పార్కింగ్ మంచిగా ఇక్కడ అయిపోయినాయి. ఆ మూటలు చదిరిరా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. ఇది వచ్చేసి ట్రావెల్ వ్లాగ్. ఇప్పటి నుంచి మళ్ళీ ఫ్రెష్గా కొత్త వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా. ఇది ఏంటంటే ఎక్స్ప్లోర్ వ్లాగ్. ఇదంతా ట్రావెల్ వ్లాగ్ అయితే ఇప్పటి నుంచి అయితే ఎండ్ చేస్తున్నా. సో గైస్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎట్లుందో చెప్పండి.